గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం మహాగణాధిపతియే నమః. ఓం గం గణపతయే నమః. అమ్మా ప్రేక్షకులందరికీ రేపే 16వ తారీఖు కృష్ణాష్టమి పండుగ వస్తోంది. చాలా అద్భుతమైన పండుగ. దేశం అంతా చక్కగా చేసుకుంటారు. అనేక రకాల కోలాటాలతో, ఉట్టులు కొట్టడాలతో చక్కగా దేశం అంతా మధురలో ఇంకైతే చెప్పక్కర్లే. ఆ కృష్ణ పరమాత్మ మందిరం దగ్గర కోలాటాలు, చక్కగా ఉట్టులు కొట్టడాలు, రకరకాలుగా ఈ కృష్ణ పరమాత్మ పండగ రేపు కృష్ణాష్టమి 16వ తారీఖు రేపే. ఈ వచ్చే కృష్ణాష్టమి పండుగ దేశవ్యాప్తంగా లక్షలాది కోట్లాది ప్రజలు అనేక రకాల విన్యాసాలతో చక్కగా రకరకాల మహానుభావుని కొలుస్తూ, డ్యాన్సులు చేస్తూ, ఉట్టిలు కొడుతూ, కోలాటాలు ఆడుతూ అనేక రకాలుగా ఎన్నో విధాలుగా ఆయన్ని పూజిస్తూ, ఆరాధిస్తూ చక్కగా చేస్తూ ఉంటారు. అలాగే చెప్పాలంటే మధురా నగరంలో ఆయనది. ఆ మధురా నగరంలో ఎన్నో రకాల విన్యాసాలతో చక్కగా పండగ కలకల్లాడిపోయేలాగా ఎన్నో రకరకాలుగా చేస్తూ ఆయన్ని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ దైవ దర్శనం చేసుకుంటూ లక్షలాది మంది వీక్షిస్తూ ఆ ప్రోగ్రాం ఆయన్ని అనేక రకాలుగా వేడుకుంటూ చక్కటి పండగ రేపే కృష్ణాష్టమి శనివారం. అలాగ చెప్పాలంటే భారతదేశం అంతటా రకరకాలుగా చేసుకుంటా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ చూసినా ఈ కృష్ణాష్టమి అనే పండగ చక్కటి పండగ. ఆయనకి వెన్న అంటే ఇష్టం. ఆ వెన్న కోసం ఎన్నో రకాలుగా దొంగతనాలు చేస్తూ ఆ వెన్న ప్రతి ఇంటికి వెళ్ళే ఆ వెన్నని తింటూ చక్కగా అందరినీ ఆ ఇళ్లలో అందరినీ సంబరపరుస్తూ తిరుగుతూ ఉంటాడు. అలాంటి మహానుభావుడు పండగ రేపే కృష్ణాష్టమి వస్తోంది. ఈ పండగను అందరూ దేశవ్యాప్తంగా చక్కగా చేసుకుంటూ, వీక్షిస్తూ, చూస్తూ ఆనందంగా రోజంతా చక్కగా ఉండాలని అన్ని రకాలుగా మీకు ఏ రకాలు ఇష్టమైనవో, ఆయనకి ఏ రకాల పూజలు అంటే ఇష్టమో అలా ఆయన కొలుస్తూ ప్రతి ఇంట్లోనూ బయటను రాత్రి 7 నుంచి రాత్రి 9, 10 దాకా కూడా ఉట్టిలు కట్టి చక్కగా ఉట్టి కొట్టడం, ఆడుకోవడాలు, సంబరాలు, ఉత్సవాలు బ్రహ్మాండంగా దేశవ్యాప్తంగా ఆయన పండగ చేసుకుంటారు. అలాగే కృష్ణాష్టమి నాడు చేయవలసింది ఏమిటయ్యా అంటే రాత్రి వేళ ఆయన పండగ చేసేది. ఇది ఎవరిదయ్యా అంటే యాదవ వంశం వాడు బాగా కొలుస్తారు. ఈ యాదవ వంశస్థులు అంటే గొల్లలు, వారికి చాలా ఇష్టమైన వాడు ఆయన. గొల్లల వంశం నుంచి వచ్చిన మహానుభావుడు. ఆ మహానుభావుడు అవతారాలు ఒక రకంగా ఉండవు. అనేక రకాల అవతారాల్లో అనేక చోట్ల ప్రవేశిస్తూ ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆ టైంకి అక్కడికి వెళ్ళడం, వాళ్ళ కష్ట నష్టాలు చూసి వాళ్ళకి ఆపదలో ఉన్న వారికి నేను ఉన్నాను అభయస్తు ఇచ్చి ఏదో రూపైన వాళ్ళకి ఆ పని అయ్యేటట్టుగా చేసి పెడతాడు. అటువంటి మహానుభావుడు ప్రపంచవ్యాప్తంగా ఏ అవతారంలోనూ ఆయనే. కృష్ణ పరమాత్మ, రాముడైనా, కృష్ణుడైనా, ఆఖరి నరసింహస్వామి అయినా, ఎవరైనా ఆయనే ఆ అవతారాలు 10 అవతారాలు, 10 అవతారాల్లో ఆ మహానుభావుడు ఏ టైంలో ఏ కష్టం వస్తే అక్కడ ఆ అవతారం ఎత్తి అక్కడ యుద్ధం చేసే టైంలో పాండవులకి ఎంతో సహాయం చేశాడు. అటువంటి మహానుభావుడు అంటే ఒకటే కాదు, రామచంద్రమూర్తి కూడా ఆయన అనేక విధాలుగా కూడా ఆయన అన్ని రకాలు చేస్తూ చక్కగా ఆ ప్రపంచం అంతటా ఆయన లేని చోటు లేదు. ప్రపంచం అంతటా కృష్ణాష్టమి పండుగ జరుపుకోవడంలో ఎన్నో విధాలుగా ఎన్నో విశేషాలు. ఈ విశేషమైన పండుగ రేపు శనివారం అష్టమి, కృష్ణాష్టమి 16వ తారీఖు. కాబట్టి అన్ని విధాల దేశ ప్రజలందరూ కూడా మన దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ ఎక్కడున్నా, మన హైదరాబాద్ మహానగరంలో బంజారా హిల్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్లో ఘనంగా బ్రహ్మాండంగా రథోత్సవాలు, చక్కగా పండగ. అలాగే అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ బ్రహ్మాండంగా అక్కడ కూడా వేలాది మంది చక్కగా దర్శనాలకు వచ్చి భక్తులంతా ప్రసాదాలు స్వీకరించి రకరకాలుగా ఆయన వేడుకుంటూ పాటలు పాడుతూ చక్కగా కోలాటాలు చేస్తూ అలాగే సికింద్రాబాద్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్, దానికి కూడా అనేక రకాల భక్తులు ఎన్నో వేల మంది వచ్చి ఆ ఇస్కాన్ టెంపుల్, సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్లో కూడా వీరు ఆ పండగోత్సవాలు బ్రహ్మాండంగా చేసుకుంటూ
భజనలు పాటలతోటి చక్కగా డ్యాన్సులతోటి కోలాటాలతోటి ఎంతో విధి విధానాలుగా ఈ భక్తులు వేలాది మంది దేశాల్లో ఎక్కడున్న లక్షలాది మంది భక్తులు ఈ మధురలో చేస్తున్నది అనేక రకాలమైన వేల లక్షల మంది ఆ ఏరియాలోకి రావడం, ఆయన పండగ వీక్షించడం, సరదాగా చూడడం, భక్తి శ్రద్ధలతో ఇది చేసి ప్రసాదాలు స్వీకరించడం, తీర్థప్రసాదాలు అన్ని రకాలుగా అన్ని విధాల ఈ రేపు కృష్ణాష్టమి పండగ దేశవ్యాప్తంగా జరుపుకుంటారని, ఆయన చేసే పనుల్లో ఆయన వింతలు విశిష్టత ఎలాగుంటాయంటే ఏ టైంలో ఎక్కడ ఎలా ప్రవేశిస్తాడో, ఎవరికి ఏ ఉపకారం చేస్తాడో, ఏ విధంగా ఉంటాడో ఆ అంతు చిక్కని మహానుభావుడు. అందుకే కృష్ణ అంటారు. ఆ కృష్ణనామస్మరణ చేస్తూ రేపు హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ అనే నామజపం చేసుకుంటూ రేపు కనుక దేశంలో ఉన్న ప్రజలంతా దగ్గరలో ఉన్న మన ఇస్కాన్ టెంపుల్, అలాగే బెంగళూరు కూడా ఇస్కాన్ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్. బెంగళూరు మహానగరంలో కూడా ఆ బెంగళూరు కర్ణాటక దేశస్తులంతా ఆ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా ఎంతో ఘనంగా బ్రహ్మాండంగా ఆ పరమాత్ముని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని చక్కగా పద్యాలు పాటలతో భజనలతో సరదాగా విందుగా కనువిందుల పండగ రేపే కృష్ణాష్టమి పండగ. దేశమంతా చూడండి, వీక్షించండి. చక్కగా ఆయనకి భక్తి శ్రద్ధలతో మీరు దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని చక్కగా ఆనందించమని రేపు రాత్రి వేళ 7 నుంచి 10 వరకు ప్రతి చోట ప్రతి ఏరియాలోనూ సరదాగా ఉట్టి కొడతారు. ఎంతో ఉత్సవాలు పిచికారీలతో వాళ్ళకి కలర్స్ తోటి మగ్గులతోటి వాటితో నీళ్లు పోస్తూ ఆ ఉట్టి కొట్టే ఆయన మీద ఎంత వినోదంగా ఎంత చక్కగా ఉంటుందంటే ఆ పండుగ వినడానికి చూడడానికి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆయన చరిత్ర చెప్పుకోదగ్గ చరిత్ర కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనలో లేని ప్లేస్ అంటూ ఉండదు. ఉగ్ర నరసింహుడు అవతారం ఎత్తాడే ఆ భక్త ప్రహ్లాదుడి కోసం. ఆయన చేసింది ఇంత అంతా నా హిరణ్యకశిపుణ్ణి ఆయన ఎలా చేశాడు అవతారం, నరసింహ అవతారం ఎత్తాడు, ఉగ్ర నరసింహ అవతారం. అలాగే పాండవులకి ఎంతోమంది చక్కగా పాండవులకి అండగా ఉంటూ ఆ సుభద్రాదేవికి ఆయన అన్నగా ఉంటూ అభయాస్తు ఇస్తూ ఎప్పటికప్పుడు చెల్లెల్ని కాపాడుకుంటూ ఆవిడికి రక్షాబంధనం కూడా కట్టి నేనున్నాను, నీకు ఎటువంటి ఇబ్బందులు బాధలు రావు అనే అభయాస్తం ఆ చెల్లెలకి ఎప్పటికప్పుడు ఏ కష్టం వచ్చినా పాండవుల్లో అర్జునుడికి బాగా తోడ్పడి అర్జునుడి దగ్గరుండి యుద్ధ సమయంలో దగ్గరుండి అన్ని విధాలా ఆయన చేత యుద్ధం చేయిస్తాడు. అర్జున, అది పెద్దయినా చిన్నైనా తప్పే. నువ్వు పెద్దవారని వీరని వారని వాళ్ళ గురించి ఆలోచించుకు, విల్లంబులు ఎక్కుపెట్టు, చెయ్యి, యుద్ధం చెయ్యి, నువ్వు తల వంచకు, ఇది పడకొని అర్జునుడు బోధిస్తాడు. అలాగే ఆ కృష్ణ పరమాత్మ అవతారాల్లో అనేక రకాల అవతారాల్లో ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం వస్తుందో ఆ రకమైన అవతారం ఎత్తి ఆ మహానుభావుడు చేసే పనుల్లో దేశమంతటా ప్రజలను ఆయన నమ్ముకోండి, ఆయన నామస్మరణ చేయండి, ఎంతో బాగుంటారని చెప్పడానికి ఆస్కారం ఉంది. రేపు ఈ నెల 27వ తారీఖు వినాయక చవితి ప్రారంభం అవుతోందండి. ఇంకా గణపతి నవరాత్రులు ఎక్కడ చూసినా చక్కగా దేశమంతా వినాయక చవితి పండుగలు బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉంటారు. విధి విధానాలు చక్కగా 9 రాత్రులు భజనలు పాటలు చక్కటి ప్రోగ్రామ్స్ కచేరీలు ఎక్కడెక్కడ దేశమంతా చక్కగా అసలు వినాయకుడు లేని పూజ అంటూ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రప్రదంగా ఏ పూజ సంకల్పం మొదలుపెట్టిన వినాయకుడిని పసుపు గణపతి హరిద్రా గణపతిని తయారు చేసి తామలపాకులో పెట్టి మొదలు పెట్టాలి. ఆ మహానుభావుడిని వేడుకుండా ఏ శుభకార్యం చేయడానికి లేదు. అశుభానికి పనికిరాదు. కానీ శుభకార్యం ఏదైనా పెళ్ళి అవ్వండి, ఉపనయనం అవ్వండి, గృహారంభం అవ్వండి, శంకుస్థాపన అవ్వండి, ఏదైనా శుభకార్యానికి ఆ మహానుభావుడికి హరిద్రా గణపతిని పసుపుతో తయారు చేసి ప్రారంభించాలే కానీ మొక్కుబడిగా చేయడం ఏదో తెచ్చి పెట్టేసి అక్కడ చేయడం కాదు. హరిద్రా గణపతి అంటే పసుపుతో మొత్తం తయారు చేసి ఆయనకు కుంకుమ బొట్టు పెట్టి తామలపాకు మీద పెట్టి అది ప్రారంభోత్సవం. ఆ గణపతి లేని ఆ గణపతి ఆరాధన, ఆ గణపతిని కొలిచిన వాళ్ళకి ఎన్నో రకాలుగా ఆయన శుభాన్ని ఇస్తాడు. అంతేగాని ఏదో మేము పూజ చేసేసామండి, మా ఇంట్లో ఎలాగ ఇదైందండి, వినాయక చవితి మాకు కలిసి అలా అది కాదు. వినాయక చవితి నాడు అనే కాదు, ప్రతి పండక్కి ప్రతి శుభకార్యానికి దాన్ని హరిద్రా గణపతిని స్టార్ట్ చేసి అప్పుడే ఏ పండగ అయినా పబ్బమైనా మనం చేసుకోవాలి. కానీ వినాయకుడిని ఆరాధించకుండా ఏ పండగ చేయకూడదు. అదే ఇంకా 27వ తారీఖు వినాయక చవితి ఆగస్టు, అందులో అద్భుతంగా 9 రాత్రులు బ్రహ్మాండంగా చేసి 10వ తారీఖున 10వ రోజు నుంచి ఒక్కొక్కళ్ళ మధ్యలో 5 రోజులు చేసి వాళ్ళు ఉంటారు, 4 రోజులు చేసి వాళ్ళు ఉంటారు. మండపాలు మెల్లిమెల్లిగా కదుపుతూ ఉత్సవాలు నిమజ్జనానికి తయారవుతూ ఉంటారు.
అలాగే ఈ వినాయక చవితి పండుగ దేశవ్యాప్తంగా భక్తులు దాని విధి విధానం ఏమిటయ్యా అంటే ముందు రోజు రాత్రే మట్టి గణపతులు పెట్టండి, కలర్ గణపతులు తేకండి. మట్టి గణపతుల వల్ల వచ్చే మనకి ఇంట్లో స్పందన బ్రహ్మాండంగా ఉంటుంది. ఇళ్లల్లో కూడా ఈ మాత్రం హైట్ ఉన్న మట్టి గణపతులను తెచ్చుకుని ఆ గణపతిని ఆరాధిస్తే ఎన్నో విధాలుగా బాగుంటుందని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మట్టికున్న గణపతికి కలర్ గణపతికి అందులో ఎసెన్స్ ఉంటాయి. ఇది రియల్గా మట్టి బ్రహ్మాండంగా ఆ మట్టి గణపతిని అందరూ ఇప్పుడు మండపాల్లో కూడా దేశవ్యాప్తంగా చాలామంది కలర్ బొమ్మలు మానేశారు. మట్టి విగ్రహాలు పెద్ద పెద్ద తయారు చేసి మండపాల్లో పెట్టి ఆరాధిస్తున్నారు. ఈ విధంగా చెయ్యడం వల్ల ఆ మహానుభావుని ముందు రోజు రాత్రే మనం ఇంటికి తెచ్చుకోవాలి. అప్పటికప్పుడు వెళ్ళడం, పండగ అయిపోయాక పండగ చేసుకోవడం, సగం సగం పండగలు వస్తున్నాయి అర్థం చేసుకోవట్లేదు ప్రజలు. ఆ మొన్నాడు ఉదయం లేచి 9ంటికి 10ంటికి వెళ్ళి గణపతులు పత్తులు తెచ్చుకుని 12-1 గంట మొదలు పెడతారు. అది కాదు ధర్మశాస్త్రం. ముందు రోజు రాత్రే పత్తుళ్ళు వినాయకుడిని ఇంటికి తెచ్చుకుని ఆ రాత్రి ఉంచుకుని ఉదయాన్నే స్నానం చేసి చక్కగా ఆ 8 గంటలకు 7 గంటలకు మొదలుపెట్టి కుటుంబ సమేతంగా స్నానం చేసి చక్కగా మన దేవుడి మందిరంలో పాలవిల్లు కట్టుకునే పాలవిల్లుకి అలంకరణలు సీతాఫలాలని, మొక్కజొన్నలని, జామ పళ్ళని, యాపిల్ పళ్ళని, ద్రాక్ష పళ్ళని చక్కగా ఆ పాలవిల్లు తయారు చేసుకుని ఆ మట్టి గణపతిని కింద ఒక ఆకు వేసి ఆకు మీద స్థాపించి అలాగే బియ్యం కొన్ని పోసి ఆ బియ్యం మీద ఒక తెల్ల టవల్ వేసి తెల్ల టవల్ మీద బియ్యం పోసి ఆ బియ్యం మీద టవల్ పాకు పెట్టి పసుపు గణపతి చేసి ఆ పక్కనే ఈ మట్టి వినాయకుడిని స్థాపించి పూజ ఆరంభించాలి. ఎలాగయ్యా అంటే ఆయనకి గరిక బెల్లం అంటే చాలా ఇష్టం. అలాగే అన్ని రకాల చెట్లు పత్తుర్లు ఆ రోజు తీసుకొచ్చి ఆ గణపతి మందిరంలో మనం చేతనైనంత మట్టుకి 108 నామాలు చక్కగా చదువుకోవడం, ఆ లాస్ట్లో కథ చెప్పుకోవడం, అక్షతలు తీసుకుని ఇంటిల్లిపాది నెత్తి మీద అక్షతలు వేసుకోవడం. అలాగే ఆయనకి ఇష్టమైన పిండి వంట ఏమిటయ్యా అంటే ఉండ్రాళ్ళు. ఆ ఉండ్రాళ్ళు నివేదన చేసి ఫస్ట్ గణపతికి బెల్లం గరిక, తర్వాత ఉండ్రాళ్ళు నివేదన ఇచ్చి ఆ ఉండ్రాళ్ళు ఇంటిల్లిపాది ప్రసాదంగా తీసుకుని చక్కగా తీర్థప్రసాదాలు స్వీకరించి, ఎందుకయ్యా అంటే కథ విని అక్షతలు నెత్తిమీ వేసుకోవాలి. చంద్రుడిని చూస్తే చేప విమోచన ఉంటుందని దానికి కథ చదువుకుని అక్షతలు వేసుకునే వాళ్ళకి ఎవరికి కూడా చంద్రుడు శాపం ఉండదని పార్వతీదేవి ఆ రోజుల్లో వినాయకుడికి చెప్పిన. వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వాడని, అందుకోసం పార్వతీదేవి శాప విమోచనం పోవాలి అంటే చంద్రుడిని చూడకూడదు ఆ రోజు మ్యాక్సిమం. ఇది కథ విని అక్షతలు వేసుకుంటే ఏ టైం అయినా బాగోపోతే చూస్తే దోషం పోతుందని చెప్పడానికి అక్కడ అది. ఇకపోతే ఫైనల్గా చెప్పేది ఏమిటంటే ఈ వినాయక చవితులు చాలా ఘోరంగా చేస్తున్నారు. శ్రద్ధాభక్తుల్లో ఎక్కడ మండపాల్లో పెడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు తాగుతున్నారు, చేస్తున్నారు. ఆఖరికి దేవుణ్ణి ఊరేగించి నిమజ్జనం చేసే టైం కూడా తాగి తందనాలు ఆడుతూ పెడుతున్నారు. అది కాదు భక్తి అనేది. ఆ ఒక్కరోజు కూడా నాన్ వెజ్లు తినకుండా చక్కగా మందు తాగకుండా ఈ ప్రజలంతా కావాలంటే నిమజ్జనం అయిపోయి ఇంటికి వచ్చి ఉత్సవాలు చేసుకోండి, ఫంక్షన్లు చేసుకోండి, తాగండి, తినండి. అంతేగాని చక్కగా ఊరేగేటప్పుడు భగవంతుడు నిమజ్జనం చేసేటప్పుడు కూడా వీళ్ళు తాగి తందనాలాడి కొట్లాట్లు ఇవి పెట్టుకుంటున్నారు. అది పద్ధతి కాదు. రెండో విషయం, ఇకపోతే మా వినాయకుడిని నిమజ్జనం ఎక్కడ చేస్తున్నారయ్యా అంటే మన హైదరాబాద్ మహానగరంలో ట్యాంక్ బండ్ అండి. ట్యాంక్ బండ్లో నిమజ్జనం చెయ్యకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అది ఏమిటో తెలుసా? మురుక్కాలు. మన దేశంలో ఉన్న మురికంతా ట్యాంక్ బండ్లోకి వెళ్తుంది. హుస్సేన్ సాగర్ అంటారు. అంతేకాని కాశీ గంగ కాదు. అది కాశీ గంగ అన్నట్టు ఫీల్ అయిపోయే దేశంలో ఉన్న వాళ్ళంతా ఆ హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేస్తున్నారు. ఆ నిమజ్జనం మునుకు గుంటలో మహానుభావుని పడేస్తున్నారు. అది ధర్మం కాదు. ఒక పీఠాధిపతులు దీన్ని విమర్శించరు, చెప్పరు. గడ్డిపేట చెరువు లేదా, మనకి సాగర్ లేదా, గోదావరి, అలాగే కాళేశ్వరం లేదా, శ్రీశైలం లేదా, ఇన్ని రకాల చోట్ల బ్రహ్మాండమైన పవిత్ర నదులు, ఊళ్ళల్లో చెరువులు ఉంటాయి, చక్కగా పంట కాలువలు ఉంటాయి. అలాంటి చోట ఈ వినాయకుడిని కలపడం మానేసి దరిద్రం ఎక్కడొచ్చిందయ్యా అంటే హైదరాబాద్ మహానగరంలో ఈ వినాయకుళ్ళని వేల వినాయకులను తీసుకెళ్ళి ఆ ట్యాంక్ బండ్లో కలుపుతారు. ట్యాంక్ బండ్ మూసినది అంటే దేశంలో ఉన్న చెత్త చెదారాలు అందులోకి ఎడతాయి. అది అందులో దేవుడిని కలపడమా? ఇది ఏమన్నా అసలు సాధ్యమేనా? సనాతన ధర్మంలో ఉన్నామా మనం? వామాచార ధర్మంలో ఉన్నామా? దక్షిణాదేవి సమాధంలో ఉన్నామా? అనేక రకాల ఆలోచించండి. ప్రజలు కూడా అర్థం చేయాలి. ఇక్కడ పీఠాధిపతులు ఉన్నారు. పీఠాధిపతులు కూడా ఏనాడు వినాయకుడిని నిమజ్జనం ఎలా చెయ్యాలో ఏమిటి ఈ ప్రజలకు చెప్పరు. వాళ్ళకి తోచినట్టుగా ఉపన్యాసాలు ఇచ్చేయడం, వెళ్ళిపోవడం. ఇంకా చాగంటి కోటేశ్వరరావు గారు బ్రహ్మాండమైన
ప్రవచనాలు ఇస్తారు. ఆ మహానుభావుడు కూడా నాయన వినాయక నిమజ్జనం మనం కాలువల్లో గోదావరిలో చక్కగా చెరువుల్లో కలుపుకోవాలి, కానీ తిరిగి ఆ ట్యాంక్ బండ్లో కలపకండి అని ఆయన చెప్పారు. సామవేదం షణ్ముఖ శర్మ గారు ప్రవచనాలు చెప్తారు, ఆయన మాట్లాడు. అలాగే గరికపాటి నరసింహరావు గారు, ఆయన బ్రహ్మాండమైన పండితుడు, బ్రహ్మాండంగా ఉంటారు. ఎందుకు ఈ వినాయక చవితి మనం ఇలా చెయ్యకూడదని ఎందుకు మాట్లాడకుండా ఉంటున్నారు? ఏ పీఠాధిపతులు ఉన్నారు అలాగే ఈ ఎప్పుడు కూడా దేవుడు విగ్రహాలు కానీ ఫోటోలు కానీ మూసీ నదిలో కలపకూడదు. అది మూసీ నది అంటే ఏమిటి? దేశంలో ఉన్న దరిద్రం అంతా అక్కడికి వెళ్తుంది. అందులో నిమజ్జనం చేయడంలో అర్థం ఏమిటి? ఎందుకు ఈ పండితులు కానీ పూజారులు కానీ జ్యోతిష్యులు కానీ ఎందుకు విమర్శించట్లేదు? విమర్శించాలి. అయ్యా మార్చుకోండి. అందులో 10 సంవత్సరాలు కేసీఆర్ ట్రై చేశాడు. మూసీ నదిలో హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చెయ్యొద్దు, గండిపేట ఉంది, అక్కడుంది అక్కడుంది పాప మహానుభావుడు సీఎంగా ఉన్నంతకాలం ఆయన చెప్పాడు. కానీ ప్రజలు ఎవరు వినలేదు. కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం, కోర్టు ఏమో వాళ్ళకి స్టే ఇవ్వడం, చేసుకోవచ్చు ఏం పర్వాలేదండం, ఇలా జరుగుతోంది. అలాగే ఇప్పుడు ఎవరు ఎక్కడికక్కడ ఈ దేశంలో ఉన్న జ్యోతిష్యులంతా కూడా పండితులు, పెద్ద పెద్ద వేద పండితులు, మీరంతా ప్రవచనాలకు వచ్చేవాళ్ళు పీఠాధిపతులు ఒక్కసారి గణపతి గురించి వివరించి పవిత్రమైన నదుల్లో కలపండి మహానుభావ, ఈ ఇలాంటి అపవిత్రమైన మూసీ నదుల్లోనూ అది దేవుణ్ణి కలపకూడదని చెప్పండి. మీరు ఉపన్యాసాలు ఇవ్వడమే కాదు, మీకు ధన్యవాదాలు. పెద్దవారు, ఎంతో పెద్దవారు, అన్నీ తెలిసిన వారు, దేశ ప్రజలకి ఇలాంటి ప్రోగ్రాం ఇచ్చి మీరు చక్కగా టీవీకి వచ్చో లేకపోతే స్వయాన వచ్చో ఈ ప్రవచనాలు చెప్పేటప్పుడే మీరు డైరెక్ట్గా వినాయకుడు చవితి ఎలా చేసుకోవాలి, దాని విధానం ఏంటి, విధి విధానాలు ఏంటి, నిమజ్జనం ఎలా చేయాలి, ఏ విధంగా వెళ్ళాలి అనేది మీరు కొంచెం చెప్పండి. పెద్దలు అనేక నమస్కారాలు చేస్తున్నాను మీరు. అలాగే వినాయక చవితి పండగ విధి విధానాలు చక్కగా ఇళ్లల్లో ప్రతి ఒక్కరూ కులమత భేదాల్లో వినాయకుడు ప్రతి ఒక్కళ్ళు ఆరాధించాలి. ఆ వినాయకాన్ని ఆరాధించడం వల్ల మొట్టమొదటిసారిగా ప్రతి పండక్కి, ప్రతి పూజకి, ప్రతి వివాహానికి, గృహారంభాలకి, ఉపనయనాలకి ఏదైనా సరే రాడు దగ్గర నుంచి వినాయకుడిని ఫస్ట్ ప్రప్రదంగా కొలవాలి. ఆ మహానుభావుని కొలిచి ఆనందంగా వినాయక చవితి నవరాత్రులు 9 నవరాత్రులు చక్కగా చేసుకుని ఆయన ఆశీర్వచనాలు పొంది హ్యాపీగా ఉండాలి. చక్కగా చేసుకోండి. అనేక వందనాలు. అర్థమైందమ్మా? ఇంకపోతే సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం నాడు అమావాస్య సంపూర్ణ చంద్రగ్రహణం, కేతుగ్రస్త చంద్రగ్రహణం వస్తోందండి. సెప్టెంబర్ 7 ఆదివారం నాడు. అది శతభిష నక్షత్రం కుంభరాశిలో పడుతోంది. అది ఎవరెవరికై అంటే కుంభరాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు, మకర రాశి వాళ్ళకి జాగ్రత్తలు, మీనరాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రెగ్నెంట్లు చూడకూడదు. ప్రెగ్నెంట్లు ఏ విధి విధానాలు పాటించాలి అంటే ఈ గ్రహణం సమయం రాత్రి 9:58 స్టార్ట్ అవుతోంది. ఆదివారం రాత్రి అమావాస్య, పౌర్ణమి, సంపూర్ణ చంద్రగ్రహణం, కేతుగ్రస్త గ్రహణం. ఈ గ్రహణంలో ఆచారాలు ఎలా పాటించాలి అంటే బయట నుంచి దర్భపుల్లలు తెచ్చుకోవడం. ఆ దర్భపుల్లలు మన ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర పచ్చళ్ళ మీద, పెరుగుల మీద, పాల మీద ఒక్కొక్క దర్భ తిండి పదార్థాలు వాటి మీద పెట్టుకుని దాన్ని శుచిగా ఉంచాలి. ఆ రోజు దర్భపుల్ల అనేది ప్రతి వాళ్ళు గ్రహణం నాడు వాడాలి. అలాగే ఆ గ్రహణం శతభిష నక్షత్రం కుంభరాశిలో పడుతోంది కాబట్టి అతి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు. ఏ విధంగా అంటే గ్రహణం నాడు వాళ్ళు ఫాస్టింగ్ ఉండే అంటే 6 గంటలకి రాత్రి 6-7 మధ్యలో తినేయాలి. 8-9 తినకూడదు. తినడం వల్ల గ్రహణం ఎఫెక్ట్ల వల్ల అనేక రకాల రోగాలు, పేగులకు పట్టడం కానీ, కడుపు నొప్పులు కానీ, ఏదో ఒక రకమైన వ్యాధి రావడం, ఇబ్బందులు పడడం కాదని ఈ మధ్య చాలామంది వాదిస్తున్నారు. గ్రహణం ఉంటే ఏమైందండి, గ్రహణం నాడు ఎందుకు తినకూడదు? కొంతమంది ఉంటారు సన్నాసులు. ఆ సన్నాసులు రకరకాలుగా మాట్లాడతారు. గ్రహణం నాడు ఎందుకు తినకూడదు, గ్రహణం నాడు తింటే చచ్చిపోయావా ఉన్నావా అని మాట్లాడతారు. సభ్యత సంస్కారం లేని వాళ్ళు మాట్లాడే మాటలు అవి. అంతేగాని ధర్మశాస్త్రాలు పాటిస్తే ఆ కుటుంబంలో అందరూ బాగుంటారని చెప్పడానికి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. గ్రహణం ఎఫెక్ట్లు మంచివి కాదు, అది అర్థం చేసుకోరు. నాకేం కాలేదంటారు. వాడికి అప్పుడు తెలియదు. తర్వాత ఎప్పుడో యాక్సిడెంట్లోనో దేంట్లోనో రకరకాల దెబ్బలో లేకపోతే అవమానాలు పడడం, అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. గ్రహణం ఎఫెక్ట్. అందులో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఆ చంద్రగ్రహణం నాడు ఎలాగయ్యా అంటే 7 గంటలకల్లా భోజనాలు చేయాలి. 7 గంటల కంటే మనకి 9:52 గ్రహణం స్టార్ట్ అవుతోంది ఆ రాత్రి. మళ్ళా 1:30 విడిచిపెడుతోంది. అంటే దగ్గర అంత పెద్ద గ్రహణం మన భారతదేశంలో అన్ని చోట్ల అందరికీ అన్ని స్టేట్లలోనూ కనపడుతుంది. ఈ విధి విధానాలు ఫాస్టింగ్లో ఉండగాలి. ఫాస్టింగు ప్రెగ్నెంట్లు మట్టుకు అతి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీలు అసలు బయటకు రావద్దు.
చీకట్లోనే ఉండాలి. వారు కూడా ప్రెగ్నెన్సీలు తొందరగా 6-7 మధ్యలో తినేసి ఓపిక చక్కగా పడుకోవడం వల్ల వాళ్ళకి ఎంతో ఆరోగ్యం, చక్కటి సంతానం కలగడం, డెలివరీ విషయాల్లో ఇబ్బందులు పడకుండా ఉంటారు. లేకపోతే గ్రహణ ఎఫెక్టు బాగా విపరీతంగా చూపిస్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీలు అందరూ జాగ్రత్తలు పాటించండి, అర్థం చేసుకోండి. గ్రహణం అంటే మాటలు కాదు. ఈ గ్రహణం అప్పుడు దేశానికే దెబ్బ కొడుతోంది. ఇప్పుడు ఈ రాబోయే సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం నాడు వచ్చే చంద్రగ్రహణం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఏ రకాలైన ఇబ్బందులు అంటే రాజకీయ పరంగా, సినిమా ప్రకారంగా, ప్రముఖ పారిశ్రామికవేత్తలు అనగా ఏ రంగంలో చూసినా అందులో ఆడవాళ్ళకి ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి రకరకాలుగా. ఇకపోతే ఆడవాళ్ళ కిడ్నాపింగ్లు ఎక్కువైపోతున్నాయి, రేపు కేసులు ఎక్కువైపోతున్నాయి. ఆడవాళ్ళకి రక్షణ లేదు. ఎక్కడైనా సరే ఏ దేశంలో చూసినా ఆడపిల్లలకి రక్షణ లేదు. కిడ్నాపింగ్లు, రేపులు, పోనీ రేపు ఇచ్చేశారు, చంపేసి అంతకన్నా దారుణమైన మహాపాపాలు చేస్తున్నారు. పోనీ ఎక్కడైనా పట్టుకుని ఒక్కళ్ళకి ఉరిశిక్ష విధించిందా? ఎన్కౌంటర్ చేస్తోందా ఈ గవర్నమెంట్? ఎక్కడైనా సరే, ఏ కంట్రీలో, ఏ స్టేట్లో సరే, ఏ గవర్నమెంట్ అని యాక్షన్ తీసుకుని వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తుందా? కేసు ప్రూఫ్ అయింది, వీడే ఈ అమ్మాయిని రేప్ చేశాడు వీడు అని ప్రూఫ్ అయ్యాక కూడా జైల్లో నెలల తరపడి, ఏళ్ల తరపడి వాళ్ళకి చక్కగా పోషిస్తున్నారు. ఎందుకు పోషించాలి? ఎందుకు ఖర్చు పెట్టాలి? స్పాట్లో వీడు ఇదని చెప్పి తెలిసి డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలి, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి, ఎన్కౌంటర్ చేయాలి స్పాట్లో. అలాంటివి చేయరు, పెట్టి పోషించడం జైల్లో, తర్వాత వాళ్ళ బెయిల్కి రావడం, మళ్ళా బయటకు రావడం, అదే ప్రవర్తన జరుగుతుంది. కానీ హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, ఇంకొన్నారు మంత్రులు, ఎవ్వరికి ఇలాంటి ఆలోచనలు ఉండవు. కేసు పెట్టడం, ఎవరో పెద్ద పలుకుబడి ఉన్నవాడు వస్తాడు, బెయిల్ ఇస్తాడు, తీసుకుపోతాడు. వాడు 2-3 నెలలు బాగానే అంటాడు, మళ్ళీ అదే పని వాడు చేసే వృత్తే, వాడు బతికే అంత. ఎందుకు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోదు? ఎందుకు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ అమ్మాయిలను వేధించి, హింసించి, రేప్ కేసు చేసిన వాడిని ఎన్కౌంటర్ చేయండి, జైల్లో పెట్టకండి అని ఎందుకు నిరూపించట్లే? కళ్ళ ముందే కనిపించని వ్యక్తిని జైల్లో పెట్టడం ఏళ్ల తరపడి, మళ్ళీ ఏడాది తర్వాత, 6 నెలల తర్వాత పలుపడి ఉపయోగించి ఉంటాడు, బెయిల్ మీద బయటకు వస్తాడు. ఇలా ఇన్ని నెలలు వాడిని పోషించడం అవసరమా? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా? గవర్నమెంట్ ఎందుకు అర్థం చేసుకోదు? ఈ సుప్రీంకోర్టు, హైకోర్టులు ఉన్నాయి, కోర్టులు ఏమీ లేదు. వాడిని రిమైండ్, ఏమిటి రిమైండ్లో ఉంటే ఎంత వాడికి ఆనందం? చక్కగా 3 పూట్ల పెడతా, తింటాడు, కూర్చుంటాడు. అక్కడేదో పని చేయిస్తూ ఉంటారు. అది మళ్ళీ వాడికి ఎవరో బెయిల్ ఇస్తారు, బయటకు వస్తాడు, మళ్ళీ అమ్మాయిలు వెంట పడతాడు, తన్నులు తింటాడు, మళ్ళీ జైలుకో. అది కాదు. అర్థం చేసుకోవాల్సింది, ఆడపిల్లలను రక్షించాలి, ఆడపిల్లలను బాధ పెట్టకండి, అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. ఇది శాశ్వతమైన ఉంటే దేశం మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. పొలిటికల్ లీడర్స్, సీఎంలు కానీ, దేశ ప్రధాని గారు కానీ, ఆఖరి న్యాయమూర్తులు కూడా ఈ విషయంలో యాక్షన్ ఆలోచించి, బుర్ర ఉపయోగించి నిర్ణయం తీసుకోమని మరీ చెప్తున్నాను. ఏంటంటే దేశకాల పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. కాల పరిస్థితులు చూస్తుంటే రకరకాలుగా. అందుకని ఈ వినాయక నిమజ్జనం కోసం పెద్దవాళ్ళు, పురోహితులు కానీ, జ్యోతిష్యులు కానీ, పండితులు కానీ, వేద పండితులు కానీ, పీఠాధిపతులు కానీ ప్రవచనాలు ఇచ్చి వాళ్ళు కూడా ఎన్నో విధాలుగా మీరు వినాయక చవితి విశిక్షణ చక్కగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి, ఏ విధంగా ఫాలో వినాయక చవితి చేసుకోవాలో అలా మీరు వాళ్ళకి అన్ని విధాలా చెప్పి, మీరు టీవీలోకి వచ్చి ఈ ప్రవచనాలు చెప్పి వాళ్ళు పీఠాధిపతులు మీరందరూ టీవీకి వచ్చి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చెయ్యకండి, అది మంచిది కాదు. మన కాళేశ్వరం వెళ్ళండి, రాజమండ్రి గోదావరి, శ్రీశైలం సాగర్, గండిపేట చెరువు, హిమాయత్ సాగర్ అందులోనూ కలపండి అని మీరు కూడా మీలాంటి పెద్దవాళ్ళు చెప్తే జనాలు అర్థం చేసుకుంటారు. అది ఎవరి వల్ల కావట్లేదు, అది మాంటలేదు. అందుకే ఈ గర్భదరిద్రాలు దేవుళ్ళని తీసుకెళ్లి మురుగుంటల్లో కలపడమే పరమ దరిద్రం అయిపోతుంది. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోండి. ఆ దైవాన్ని దైవంలో చూడండి. మీకు నచ్చిన చోట ఎక్కడో గుంత ఉంది, ఆ గుంతలో మురుగుంటలో పడేయడం కాదు, అది పద్ధతి కాదు. సనాతన ధర్మంలో ఉండండి, మీ సనాతన ధర్మాన్ని పాటించండి. అందరూ అర్థం చేసుకోండి. ఎక్కడ పడితే అక్కడ నిమజ్జనాలు చెయ్యకూడదు అని విన్నపించుకుంటూ మీకు సభాముఖంగా క్షమాపణ అడుగుతున్నాను. తదుపరి రాశి వృషభ రాశి వారికి ఎలాగుందయ్యా అంటే, అంటే ఇక్కడ శాస్త్రం ఎలా చెప్తోందంటే బాగుంది, చాలా బాగుంది, చక్కగా ఉంది. అంటే వ్యక్తిగత జాతకం కూడా చూసుకోండి. ఎందుకు బాగుందని చెప్తున్నారంటే సగమే బాగుంటుంది. వృషభ రాశి వాళ్ళందరికీ బాగుంటుందని చెప్పడానికి ఉండదు. ఏ విధంగా వారి వ్యక్తిగత జాతకాలు చూసుకోండి. ఎక్కడ మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళండి. జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి, ఏమండి నా జాతక చక్రం లేదు, నా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాను, కొంచెం నా జాతకం చెప్పరా అని అడగండి. మీ దగ్గరలో ఉన్న పండితుల దగ్గరికి వెళ్ళో, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళో, అక్కడికి వెళ్ళి, ఏమండి నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను, నాకు వృషభ రాశికి చాలా బాగుందన్నారు, దానికి రోహిణీ నక్షత్రం నాది అని చెప్పి వారు అక్కడ ఏం చెప్తారు,
అక్కడ మీ చక్రంలో రావు మహాదశ కానీ శని మహాదశ కానీ కుజ మహాదశ కానీ జరుగుతున్న టైంలో బ్యాడ్ పీరియడ్ అని చెప్పాలి. అలాగే శుక్ర మహాదశ కానీ బుధ మహాదశ కానీ గురు మహాదశ కానీ జరుగుతున్నప్పుడు మీకు మంచి టైం అని చెప్పాలి. అంతేగాని వృషభ రాశి దేశం అంతా చాలా కొన్ని కోట్ల మంది ఉంటారు, అందరికీ బాగుంటుందని చెప్పడానికి లేదు. అక్కడ సగం మందికి బాగుంటుంది, సగం మందికి బాగుండదు. అందుకే వృషభ రాశికి రాశి ప్రకారంగా చాలా బాగుంది, రాశి ప్రకారంగా బాగుంది. అలాగే వ్యక్తిగత జాతకాన్ని కూడా మీరు చూసుకొని జాగ్రత్తలు పాటించండి. వృషభ రాశి వారు కూడా పొజిషన్లో ఉంటారు. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళిళ్ళు, బిజినెస్ లేని వాళ్ళు బిజినెస్, విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళు విదేశాలకు రిజెక్ట్ అవ్వకుండా మీకు వీసా రావటం, స్టాంపు పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే సొంతంగా వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగుంటుంది. అనేక రకాలుగా ఏ సంస్థలు ఉంటే ఆ సంస్థ వాళ్ళు మీరు బాగుంటారు అని చెప్పడానికి చక్కగా ఉంది. అందుకు ఈ వృషభ రాశి వాళ్ళంతా ఎక్కువ డైమండ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. చిటికిన వేలకి డైమండ్ పెట్టండి, ముత్యం వాడండి. దీనివల్ల మీకు ఎన్నో ఉపయోగాలు. డైమండ్ శుక్రుడు, లక్ష్మీదేవి అనమాట. ఆ లక్ష్మీదేవి అంటే డైమండ్. ఆ డైమండ్ చిటికిన వేలు పెట్టుకుని చక్కగా మీరు చేయవలసిన పనుల్లో ముందు జాగ్రత్తగా ఒక అయ్యగారినో అమ్మగారినో ఎవరినో ఒకరిని అడిగి ఈ విధంగా మీరు వారి దగ్గరికి వెళ్ళి వారు చెప్పినవన్నీ మీరు అర్థం చేసుకునో రాసుకునో ఆ ప్రకారంగా వెళ్ళి మీ వృత్తిలో ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తి వాళ్ళు చక్కగా చేసుకుంటూ వెడితే ముందుకెళ్ళడానికి మంచి రోజులు రావడానికి ఆస్కారం ఉందని చెప్పడానికి వృషభ రాశికి అన్ని విధాలా బాగుందని చెప్పడానికి ఉంది. ఈ మధ్యకాలంలో యాంకర్లు ఎవరు ఫోన్లు ఎత్తరు, ఈ జ్యోతిష్యులను ఇబ్బందులు పెడుతున్నారు. ఒకవేళ ఎత్తేరా అనుకోండి, సమాధానం ఇప్పుడే మాట్లాడుతూ ఉండవు, మళ్ళీ సమాధానం చెప్పరు. వీళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీ బిజీ బిజీ, రింగ్ అయినా ఎత్తరు, పోనీ మళ్ళా చేస్తామంటారు, ఎత్తరు. ప్రతి చోట యాంకర్లు ఈ జ్యోతిష్యులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మీరు అర్థం చేసుకుని మాకు ఇచ్చి విలువ ఇవ్వండి. మీరు మాకే రూపాయి పెట్టరు, మీ దగ్గర మేమే రూపాయి తినాం, మా సొంత ఖర్చులతో వస్తాం, మా బాధలు మేము పడతాం, మా తిండి మేము తింటాం. అయినా సరే అవమానిస్తున్నారు యాంకర్లు అందరూ కూడా. ఒక్కొక్కళ్ళు అయితే ఫోన్ చేసి ఏమండి ఆ గురువుగారి నెంబర్ కావాలంటే ఎందుకు ఇవ్వాలి మాకు తెలీదు, ఆయన ఎందుకు కావాలి మీకు, ఆయనతో పని మా దగ్గర ఉన్నారు మేము ఇలా అని కొంతమంది యాంకర్లు కూడా సమాధానాలు చెప్తున్నాయి. ఆ రూమర్స్ నా దాకా వచ్చాయి. ఇది పద్ధతి కాదు. మా వల్ల మీరు సంపాదిస్తున్నారు, మీ వల్ల మేమే రూపాయి సంపాదించట్లేదు. ఎక్కడ ఎందుకు మమ్మల్ని ఇన్ని బాధలు పెడుతున్నారు? ముందే చెప్పండి, ఫోన్ ఎత్తి అయ్యా మీ ప్రోగ్రామ్ మేము చెయ్యం, మాకొద్దు అని చెప్పండి. మేము బాధపడం. నెలల తరపడి నుంచి చేయించుకోవడం, ప్రోగ్రాలు చేయించుకునే వాళ్ళు అలాగన్నారు, చేయించుకోలేని వాళ్ళు కూడా ఫోన్లు ఎత్తరు. ఏంటో అంత బిజీ మాకు అర్థం కావట్లేదు. బ్రాహ్మణ అందులో జ్యోతిష్యం అవమానించడం ఇది ఏమైనా అసలు పద్ధతే నా లోకానికి? దీనివల్ల మీకు కలిసి వచ్చేది ఉంటే చెప్పండి, మేము కూడా సైలెంట్ అయిపోతాం పూర్తిగా. ఇంకా ఛానల్ అంటేనే అసెండ్ వేస్తుంది, యూట్యూబ్ ఛానల్ చెయ్యాలంటేనే విసిపోస్తుంది. అలా తయారయ్యారు. మా నెంబర్ ఇవ్వడానికి మీకేంటి బాధ? సంపాదించగా మా మీ పడి ఎంత సంపాదిస్తున్నారు మా జ్యోతిష్యుల మీద, మీరు అందరూ పండితుల మీద రకరకాలుగా. అలాంటిది ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయన నెంబర్ ఎందుకు ఇవ్వాలి? ఇలాంటి కంప్లైంట్లు చాలా వస్తున్నాయి నా దాకా. నా సంగతి నేను చెప్తున్నాను, ఫోన్లు ఎత్తకుండా ఉండడం అది పద్ధతి కాదు. మాకు విలువ ఇవ్వండి, గౌరవాన్ని మీరు కూడా మా వల్ల గౌరవం పొందండి, మా వల్ల సంపాదించుకోండి, అంతేగాని మమ్మల్ని బాధ పెట్టద్దు. ఫోన్లు ఎత్తకుండా మనస్పర్ధలు తెచ్చుకునేంత వరకు మనసు బాధపడిందంటే, ఒక వ్యక్తి బాధపడ్డాడంటే అవతల వాళ్ళకి ఇబ్బందులే అనే సవాల్ చేస్తూ చెప్తున్నాను యాంకర్లందరికీ. ఇది విన్నపం, అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోండి, లేకపోతే లేదు అని ఛాలెంజ్ చేసి చెప్తున్నా.